అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక సీక్రెట్ టెక్నిక్ యూజ్ చేస్తాడు. అదేంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ తన స్కోరింగ్ ఏరియాస్ వ్యాగన్ వీల్ చూడండి. ఏషియా కప్లో తను కొట్టే 40% రన్స్ కవర్స్ నుంచి థర్డ్ మ్యాన్ ఏరియాలో వస్తాయి. దానికి కారణం ఏంటంటే జనరల్లీ బ్యాటర్స్ బ్యాక్ లిఫ్ట్ ఇట్లుంటుంది, కానీ అభిషేక్ శర్మ ఫేస్ ఆఫ్ ద బ్యాట్ ఇట్లా ఓపెన్ పట్టుకుంటాడు. ఈ ఓపెన్ పట్టుకోవడంతో ఏమవుతుందంటే జనరల్లీ బ్యాటర్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఇక్కడ రూమ్ దొరికినప్పుడు స్ట్రైట్ బ్యాట్ ఇట్లా కొడతారు. కానీ అభిషేక్ శర్మ ఏం చేస్తుందంటే బాల్ని ఇట్లా స్లైస్ చేస్తాడు. ఈ యాంగిల్ ఇట్లా క్రియేట్ చేస్తాడు అనమాట. బాల్ కిందకు వచ్చి స్లైస్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే బాల్ బ్యాక్ స్పిన్ అవుతుంది, బాల్ ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది. ఇన్ఫీల్డర్స్ ఉంటారు పవర్ ప్లేలో, దాటితే చాలు కదా, సిక్స్లు కూడా వెళ్ళిపోతాయి, థర్డ్ మెన్ వైపు రన్స్ వస్తాయి. ఎందుకంటే దిస్ ఇస్ సైన్స్. ఎప్పుడైనా బాల్స్ బ్యాక్ స్పిన్ అయినప్పుడు ఎయిర్ని కట్ చేసి ఎక్కువ బాల్ ముందుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా టేబుల్ టెన్నిస్ ఆడుంటే బాల్ని స్లైస్ చేస్తుంటే బాల్ ముందుకెళ్తుంది, టాప్ స్పిన్ చేస్తే డిప్ అవుతుంది. సో ఇదనమాట, దిస్ ఈజ్ ద సీక్రెట్ టెక్నిక్. చాలా మంది తెలియదు. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు అభిషేక్ శర్మ, బికాజ్ రూమ్ తీసుకొని సిక్స్లు కొడుతున్నాడని బౌలర్స్ అన్ని ఫాలో చేస్తారు బాడీ మీద. దానికి కూడా హీ హెస్ డన్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. దానికి రెడీ ఉంటాడు. ఫేస్ ఆఫ్ ద బ్యాట్ ఓపెన్, తనకు తెలుసు బౌలర్ ఎప్పుడు ఫాలో చేస్తున్నాడు. బాడీ మీద రాగానే స్క్వేర్ లెగ్ పై నుంచి, మిడ్ వికెట్ పై నుంచి ఈవెన్ పేస్ యూజ్ చేసాడు, వెనకాల వైపు కూడా సిక్స్లు కొడతాడు. అందుకనే హీఈస్ అభిషేక్ శర్మ T20 వరల్డ్ క్రికెట్లో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నాడు. సో నెక్స్ట్ టైం మీ చేతిలో క్రికెట్ బ్యాట్ ఉన్నప్పుడు ఒకసారి బాల్ని స్లైస్ చేసి చూడండి ఎంత దూరం వెళ్తుందో. ఎనీవేస్, ఫర్ సచ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ డూ ఫాలో మీ.